నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఏదైతే నిన్న జరిగినటువంటి సంతాల్ సభకు ఏదైతే బెంగాల్లో జరిగిందో దానికి సంబంధించినటువంటి రాష్ట్రపతి ముర్ము గారు అక్కడ హాజరు కావడం జరిగింది. అక్కడ ఎవరైతే తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి అధినేత్రి మమతా బెనర్జీ గారు కనీసం ప్రోటోకాల్ ఇవ్వకపోగా పైపెచ్చు మాటలు కూడా అనడం జరుగుతూ ఉంది. సో మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రమంతా దేశమంతా కూడా ఎవరైతే ముర్ము గారికి అన్యాయం జరిగింది అంటే ప్రోటోకాల్ పాటించలేదు, పైగా మాటలు అంటున్నా ఉన్నారని కూడా నిరసనలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయం వద్ద కూడా బీజేపీ ఎస్టీ రాష్ట్ర మోర్చా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో రవినాయక్ గారు వారు కూడా ఇక్కడ నిరసనలు తెలపడం జరిగింది. మాట్లాడడం వారితో పాటు అసలు ఆ సిచ్యువేషన్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే నిన్న కనీసం ఒక మంత్రి స్థాయి ఆ స్థాయి వ్యక్తి కూడా వెళ్ళి ఆహ్వానించలేనటువంటి పరిస్థితి, దీన్ని రాజకీయంగా ఎట్లా చూస్తారు? ఈరోజు ప్రజాస్వామ్యము ఈరోజు మంట కలిపిపోయింది. ఈరోజు దేశంలో ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఖచ్చితంగా దీనిపైన స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు రాజ్యాంగ విలువలన్నీ కూడా ఈరోజు గాలికి వదిలేసింది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వం నిజంగా రాజ్యాంగం పట్ల ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి చిత్తశుద్ధి వారికి ఉండి ఉంటే, ఒక మహిళని గౌరవించాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే, ఈ దేశం ప్రథమ పౌరాలు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేనటువంటి హోదాలో ఉన్నటువంటి ఆ వ్యక్తి పట్ల నిజంగానే గౌరవం ఉండినుంటే, ఖచ్చితంగా తనకు కుదరకపోతే తన ఎన్నికల బిజీ షెడ్యూల్లో కానీ ఉంటే వాళ్ళ యొక్క మంత్రులు ఎవరన్నా పంపించేటువంటి వాళ్ళు కావాల్సుకొని పంపలేదు. ఒకటి. రెండోది, ఈరోజు గిరిజన జాతి బిడ్డ ఈరోజు దేశ అత్యున్నత స్థానమైనటువంటి రాష్ట్రపతి హోదాలో ఉండడం అది భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి విధానం కాబట్టి, వారు పెట్టినటువంటి రాష్ట్రపతి గారు కాబట్టి బీజేపీకి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అనేక ప్రాంతీయ పార్టీలు కూడా ఈరోజు కులాల మధ్య వర్గాల మధ్య చిచ్చులు పెడతా ఉన్నాయి. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల నేపథ్యంలో రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో సంతాల్ తెగ ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంతాల్ తెగ బిడ్డలందరూ కూడా మా ఆదివాసీ బిడ్డలు ప్రతి సంవత్సరం కూడా ఆయా తెగలకు, ఇప్పుడు ఈ రాష్ట్రంలో బంజారా బిడ్డలు చేస్తారు, ఆదివాసీ బిడ్డలు మా యొక్క గోండు బిడ్డలు చేస్తారు, చెంచులు చేస్తారు, కోయలు చేస్తారు, ఆయా వర్గాలు ఆయా తెగల వారందరూ కూడా ఐక్యంగా ఉండాలి. మన జాతికి ఏదైనా ఇబ్బంది వస్తాయనేటువంటి కోణంలో అక్కడ యానివర్సరీ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నటువంటి తరుణంలో అక్కడ బాలేదని చెప్పి దాన్ని డైవర్ట్ చేసింది. ఎందుకు డైవర్ట్ చేసింది అంటారంటే, గిరిజనులు మొత్తం కూడా ఈరోజు రాష్ట్రపతి మా గిరిజన బిడ్డ ఈరోజు ద్రౌపది ముర్ము గారిని చూడడం కోసం, వారి యొక్క ప్రసంగాన్ని వినడం కోసం వారు అక్కడికి విచ్చేస్తూ ఉంటే లక్షలాదిగా ఈరోజు తండోపతండాలుగా వస్తారని చెప్పి భావించి రేపు ఎన్నికల్లో గిరిజనుల యొక్క ఓట్లన్నీ కూడా మొత్తం ఈరోజు వీరు బీజేపీ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి బీజేపీకి వెళ్తాయనేటువంటి భయంతో ఈరోజు ఖచ్చితంగా ఓడిపోతాననేటువంటి నెపంతో ఈరోజు ఈ రకంగా వారు దురుసుగా వ్యవహరించారని చెప్పేసి కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే ఒకసారి మీరు మమతా బెనర్జీ గారి కామెంట్స్ చూస్తే ఒకప్పుడు ఎప్పుడైతే గిరిజనులపై దాడి జరిగినప్పుడు ఎందుకు ముర్ము గారు మాట్లాడలేదు, ఈరోజు గిరిజనుల సభకు ఎట్లా వచ్చారని కూడా వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి మీ సమాధానం? ఇదే మమతా బెనర్జీకి సంబంధించి వారి క్యాబినెట్లో కానీ ఆ రాష్ట్రంలో కానీ అనేక చోట్ల గిరిజన మహిళల మీద, ఈరోజు గర్భిణీ బిడ్డల మీద దాడులు చేసి వాళ్ళ యొక్క టీఎంసీకి సంబంధించినటువంటి గూండాలు కాళ్లతో దాడులు చేసి చంపేసినటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. మనం దేశం మొత్తం కూడా చూసింది, దేశమంతా చూసి నివ్వెరపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి రీసెంట్గా 2 ఏళ్ల క్రితం తీసుకుంటే 7 నెలల యొక్క తల్లి తన బిడ్డని కడుపులో పెట్టుకొని ఈరోజు అయ్యో నన్ను కొట్టకండి స్వామికి దండం పెడతానంటే, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క టీఎంసీ గూండాలు కొన్ని యొక్క మతాల యొక్క మూకల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు దాడి చేస్తే 9 నెలల తర్వాత 2 నెలల తర్వాత ఆ తల్లి బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత కూడా ఆ బిడ్డకి గుండెకి ఇబ్బంది వచ్చింది. ఆ బిడ్డ యొక్క కడుపు నొప్పితోని ఆ బిడ్డ చివరికి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఆ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ రాష్ట్రంలో మెజార్టీ ఈరోజు హిందువులందరి మీద కూడా నిత్యం దాడులు చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో ఖూనీ చేస్తూ ఉన్నటువంటి పార్టీ టీఎంసీ పార్టీ, మమతా బెనర్జీ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్య విలువలంటానంటే వారికి పట్టట్లేదు. ఈరోజు ఈ దేశం అంటే పట్టట్లేదు వారికి. ఈ దేశము ముందుకెళ్లడము నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఈరోజు వికసిత్ భారత్గా ముందుకు పోతున్నటువంటి దాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గతసారి దగ్గరికి వచ్చినాం మేము, ఈసారి ఖచ్చితంగా రేపు గెలుస్తూ ఉన్నాం అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. ప్రభుత్వం వాళ్ళ దగ్గర అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో కూడా సమాచారం ఉంది ఆవిడ దగ్గర, ఖచ్చితంగా ఓడిపోతాననేటువంటి సహనాన్ని కోల్పోయి ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళు. ఈ రకంగా మమతా బెనర్జీ గారు ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది, మీరు రాష్ట్ర సంబంధించినటువంటి ప్రెసిడెంట్లా మాట్లాడాలి కానీ అంతేగాని మీరు ఒక బీజేపీ కార్యకర్తలా బీజేపీ నాయకురాల్లా మాట్లాడవద్దు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మీరు డైవర్ట్ చేయవద్దని కూడా చెప్తా ఉన్నారు. ద్రౌపది ముర్ము గారు కానీ బీజేపీ నాయకురాలిగా వారు ఎక్కడ కూడా వ్యవహరించలేదు. ఒకవేళ వ్యవహరించుంటే ఏ మమతా తూ క్యా కర్రియే మై జబ్ ఆయి థీ యాంపే తబ్ అని చెప్పి అడిగేవాళ్ళు తప్ప, ఈరోజు మమతా బెనర్జీ గారు నా సోదరు లాంటి వాళ్ళు, వారికి నా మీద కోపం ఉండొచ్చు, ఈరోజు వారు రాకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు వస్తే బాగుండు,
లేకపోతే వాళ్ళ మంత్రినైనా పంపిస్తే బాగుండు. ఎందుకంటే నేను రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉన్నా, నేను సాటి మహిళనని చెప్పి కూడా నన్ను గౌరవించలేదు. నన్ను గౌరవించకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నేను ఆదివాసీ గిరిజన బిడ్డని కాబట్టి నన్ను గౌరవించలేదు ఈరోజు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కానీ అనేక ప్రాంతీయ పార్టీలకు కానీ ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈరోజు ఆదివాసుల పట్ల దళితుల పట్ల ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్ఐఆర్ కూడా జరిగింది. ఎస్ఐఆర్ జరిగిన తర్వాత చాలా ఓట్లు పోయిన తర్వాత కూడా మమత ఇలా బిహేవ్ చేస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా 100% దాదాపు 70 లక్షలకి పైచీలకు ఎస్ఐఆర్ ద్వారా ఈ అక్రమ చొరబాటుదారులు, అక్రమ ఓటర్లు, ఇల్లీగల్ ఓటర్సు, రిగ్గింగ్ చేసేవాళ్ళు, గూండాలు, ఒక వర్గానికి కొమ్ము కాసేటువంటి దుండగులు, వీళ్ళందరూ కూడా దేశం నుంచి ఆ రాష్ట్రం నుంచి తరలించేసినాం, వాళ్ళని అందరినీ కూడా పంపించేసినాం. ఖచ్చితంగా ఓటమి పాల్గాక తప్పదు, గురిగాక తప్పదు. కాబట్టే ఆవిడ ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉంది. మన రాష్ట్రంలో కూడా తీసుకున్నాం. గతంలో ఇదే కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు రాష్ట్రపతి గారు ఏ రోజు వచ్చినా కానీ కూడా వారు ఒక్కసారి కూడా పోనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో మనం చూసినాం. కాబట్టి రాజ్యాంగ విలువల్ని కాపాడలేని వ్యక్తులు, ప్రజాస్వామ్యాన్ని రక్షించలేనటువంటి ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా, ఎంత తోడైనా కానీ కూడా ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు, ఓటు రూపంలో బుద్ధి చెప్తారు, గద్దె దింపుతారు. కేసీఆర్కి పట్టిన గతే ఆవిడకు కూడా పడుతుంది. మీ పార్టీ నిన్న జరిగినటువంటి ఇష్యూని కావాలని పెద్దగా చేసి దానికి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కావచ్చు, మీ హిందువుల్ని కావచ్చు, ఎవరైతే హిందువులు అందరూ ఉన్నారో వారి ఓటుని లాక్కోవడానికి దీన్ని పెద్దగా చేసి ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తూ ఉన్నారు కూడా ప్రతిపక్షాలు అంటా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ దేశంలో రాజ్యాంగ విలువల్ని కాపాడేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. రోజు అన్ని కులాలని, అన్ని వర్గాలని, అన్ని వర్ణాలను కాపాడేటువంటి, రక్షించేటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉంటే నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క పార్టీ. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగ విలువల్ని తుంగలో దొక్కింది ఆవిడ. రాజ్యాంగాన్ని అగౌరవపరిచింది, రాష్ట్రపతిని అవమానపరిచింది. కాబట్టి ఖచ్చితంగా బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా, భారతీయ జనతా పార్టీగా ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటువంటి హక్కు మాకు ఉంది. అదే రాజ్యాంగం కల్పించింది. అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి ఆవిడ ఎందుకు ఈరోజు గౌరవించలేదు, ఎందుకు అవమానకరంగా ప్రవర్తించింది అనేటువంటి తను సమాధానం చెప్పాలి. దాని మీద కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా టీఎంసీ పార్టీని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఈరోజు. సో ఇది రవినాయక్ గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే ద్రౌపది ముర్ము నిన్న సంతాల్ సభకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్కు ఎవరైతే మమతా బెనర్జీ గారు ఉన్నారో వారు తప్పక క్షమాపణ చెప్పాలి, జరిగినటువంటి అవమానాన్ని వెనక్కి తీసుకుని అక్కడ ఉన్నటువంటి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు కూడా మాట్లాడి ఒక ఏదైతే రాష్ట్రపతికి జరిగినటువంటి అవమానాన్ని గురించి అక్కడ అందరూ మాట్లాడాలి, ప్రశ్నించాలని కూడా వారు అంటా ఉన్నారు. నిజంగానే రానున్నటువంటి రోజుల్లో అక్కడ ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి కోల్కతాలో, ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు, హిందువులు బుద్ధి చెప్తారు, గిరిజనులు బుద్ధి చెప్తారు. గిరిజన బిడ్డకు అవమానం జరిగింది కాబట్టి గిరిజనులు తప్పక బుద్ధి చెప్తారని కూడా వారు చెప్తా ఉన్నారు. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ మధు ఫ్రమ్ బీజేపీ భవన్ హైదరాబాద్.